21 అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. నామినేటెడ్ పదవుల్లో ఇకపై బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. నామినేటెడ్ పదవుల్లో ఇకపై బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ రోజు కేబినెట్ లో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో 34% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కొద్దిసేపటి క్రితమే కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. ఇది ఒక రకంగా చాలా కీలకమైన నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది, విప్లవాత్మక నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. మరోవైపు మొత్తం 21 అంశాల ఎజెండాగా కేబినెట్ అయితే కొనసాగుతుంది. దేశీయ తయారీ విదేశీ మద్యం, బీర్లు, ఎఫ్ఎల్ స్పిరిట్ పై విధిస్తున్నటువంటి అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దానికి సంబంధించి సవరణలు చేయడానికి ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు విశాఖలోని గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణాలకు క్రమబద్ధీకరణ చేయాలని ప్రతిపాదన పైన కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. గతంలోనే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకున్న వారికి ఏదైతే సవరణ చేయాలని నిర్ణయించారో అయితే గాజువాకను ప్రత్యేకంగా తీసుకుని ఈ ప్రాంతంలో 1000 గజాల వరకు కూడా సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈరోజు కేబినెట్ లో. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక పట్టాదారు పాస్ పుస్తకం విషయంలో కూడా చట్ట సవరణకు వచ్చినటువంటి ప్రతిపాదనకు సంబంధించి కేబినెట్ లో కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇక ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి 2025కు కేబినెట్ ఈరోజు ఆమోద ముద్రను తెలిపింది. ఇక ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే ఎంఎస్ఎంఈ పాలసీ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిలో ఎవరైతే బడ్డింగ్ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్లకు అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి దాంట్లో స్వల్ప మార్పులు చేస్తూ ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించే విధంగా ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవైపు పరిశ్రమలు రాష్ట్రానికి రప్పించడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహించే కీలకమైన నిర్ణయం ఈరోజు తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ మొత్తం 21 అంశాల ఎజెండాగా ఈరోజు కేబినెట్ లో చర్చ నడుస్తూ ఉంది. మరోవైపు పోలవరం విషయానికి వస్తే కనుక నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికే 2 మార్లు టీడీపీ ప్రభుత్వం గతంలోనూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నగదు సొమ్ము రిలీజ్ చేసిన నేపథ్యంలో తాజాగా వారికి ఒకవైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే సైమల్టేనియస్ గా రిహాబిలిటేషన్ కూడా చేసే విధంగా కూడా ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుని 22A అంశంలో గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం ఉండే అవకాశం అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సత్య.